రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, బెల్ ఐకాన్ని కూడా నొక్కటం మర్చిపోకండి. మేమందరం కూడా దానికే యాక్చువల్గా ఎదురు చూస్తూ ఉన్నాము. కానీ కొన్ని రకాల అసంతృప్తులు లేకపోతే ప్రోపగండాల మధ్యలో నలిగిపోయినటువంటి వ్యక్తులు వెలుబిస్తున్నటువంటి అభిప్రాయాలు ఇవన్నీ కూడా మోదీ పని అయిపోయింది, అధికారం ఉన్నప్పటికీ కూడా అంత అగ్రెసివ్నెస్ ఉండకపోవచ్చు అని చెప్తూ ఉన్నారు. అండ్ మీరు రైజ్ చేసినటువంటి పాయింట్స్ కూడా చాలా ముఖ్యమైనవి. అటు కశ్మీర్ కానీ ఇటు మణిపూర్ కానీ చాలా సున్నితమైన సమస్యలు సార్. వీటిని ఈ దశలో అంటే ఈ 3.0 అనే దశలో గనక అధిగమించలేకపోతే ఇంకెప్పటికీ ఇవి మనం ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయలేం. మొన్నటికి మొన్న 500 కమాండోల్ని దించారు కశ్మీర్లో. అంటే ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది సిద్ధం చేశారు, దాన్ని ఇంప్లిమెంట్ కూడా చేస్తూ ఉన్నారు, అగ్రెసివ్గా ముందుకు వెళ్తూ ఉన్నారు. మణిపూర్ సమస్య మాత్రం ఇంకా అలాగే ఉందా అని అనిపించక మానట్లేదు. ఎందుకంటే రాహుల్ గాంధీ చేస్తున్నారు అండ్ విపక్ష నేతలందరూ కూడా దానిపైన రకరకాల గేమ్స్ ఆడుతూ ఉన్నారు. కానీ అధికార పార్టీకి సంబంధించినటువంటి గ్రౌండ్ లెవెల్ పర్యటనలు కానీ పర్యవేక్షణలు కానీ కనిపించట్లేదు. బట్ చేస్తున్నారు, బట్ అది కనిపించట్లేదు. దాన్ని ఏ విధంగా చూడొచ్చు? శివ గారు, చాలా పనులు కనపడవలసిన అవసరం. మనలో చాలా మంది ఏమనుకుంటామంటే, ఏం చేస్తున్నారో చెప్పండి, మాకేమీ కనిపించటం లేదు అనుకుంటారు. చాలా సందర్భాల్లో నిజమైనటువంటి వ్యూహము మీకు చరిత్రలో ఒక ఉదాహరణ ఇస్తాను. చరిత్రలో బిజాపూర్ మహారాణి తన యొక్క అత్యంత సమర్థవంతుడైనటువంటి బలవంతుడైనటువంటి సైనికుడైనటువంటి సేనాధిపతి అయినటువంటి అఫ్జల్ ఖాన్ ని పంపించింది. అఫ్జల్ ఖాన్ బయలుదేరే ముందు ఛత్రపతి శివాజీ తండ్రి అయినటువంటి షహాజీ భోంస్లేని జైల్లో పెట్టాడు. తండ్రిని ఖైదుగా ఉంచుకుని అతను శివాజీ రాజ్యం మీదకి దాడి చేశాడు. ఈ దాడి చేస్తున్నటువంటి సమయంలో అతని పథకం ఏంటంటే, ఛత్రపతి శివాజీని మైదాన ప్రదేశంలో తీసుకుని రావాలి. ఎందుకంటే శివాజీ సైన్యం చాలా తక్కువ. మైదాన ప్రాంతంలో వస్తే ఆయనది లక్షల్లో ఉంది, ఈయనది వేలలో సైన్యం ఉంటుంది. కాబట్టి శివాజీని సులువుగా ఓడించవచ్చు, బందీగానన్నా కానీ చంపేసి కానీ అతని తలను తీసుకుని వెళ్ళవచ్చు అన్నది అఫ్జల్ ఖాన్ ప్లాన్. సో అఫ్జల్ ఖాన్ ఈ ప్రయత్నంలో భాగంగా పండరీపుర దేవాలయాన్ని, కొల్హాపూర్ లక్ష్మీబాయి దేవాలయాన్ని, అనేక పవిత్ర తుల్జా భవానీ మందిరాన్ని, వీటన్నిటిని ధ్వంసం చేసుకుంటూ ప్రజలను ఇది చేసుకుంటూ రకరకాల ఇవి చేసుకుంటూ వస్తాడు. అతని లక్ష్యం శివాజీని మైదానంలోకి రప్పించడం. శివాజీ మైదానంలో రాకుండా అఫ్జల్ ఖాన్ ని కొండ ప్రాంతాల్లో రప్పిస్తే అతని సైన్యము స్ప్రెడ్ అవుట్ అవుతుంది. అక్కడ అతన్ని చంపడం సులువు, ఓడించడం సులువు అన్నది శివాజీ వ్యూహం. సో శివాజీ ఏం చేస్తున్నాడు అని చెప్పి సర్వసాధారణ ప్రజానీకం కూడా తిట్టడం మొదలుపెట్టారు. శివాజీ యొక్క సైనికులకి కూడా అర్థం కాలేదు, ఏమిటి మన శివాజీ పోతే పోయింది, ప్రాణాలు పోతే పోయింది, రంగంలో దుంకి తాడో పేడో తేల్చుకోవాలి, పండరీపురాన్ని ధ్వంసం చేశారు, ఇంకోటి ధ్వంసం చేశారు, మనం ఏమిటి ఇలా ఉన్నాము అని చెప్పి చాలా మంది శివాజీ అనుచరులకు కూడా శివాజీ వ్యూహం ఏమిటో అంతుపట్టలేదు. ఛత్రపతి శివాజీ వాస్తవానికి భయపడుతున్నట్టుగా నటించడం మొదలుపెట్టి, అమ్మో అఫ్జల్ ఖాన్ తో నేను ఇక్కడ యుద్ధం చేయగలను, మనం ఏం చేయగలము అన్నటువంటి ఒక ఇంప్రెషన్ ఇవ్వడం ప్రారంభించారు. చివరికి అఫ్జల్ ఖాన్ ఓవర్ కాన్ఫిడెన్స్ లో కొండ ప్రాంతాల్లో శివాజీని బందీ చేసుకోవడం కోసం వస్తారు. ఆ ప్రతాప్గఢ్, బహుశా విశాల్గఢ్ కోట అనుకుంటాను, ఆ కోట ప్రతాప్గఢ్ కోట. కోట మైదానం ప్రాంతంలో టెంట్ వేసి ఆ టెంట్ లోపల శివాజీను అఫ్జల్ ఖాన్ కలవాలి. తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు. అఫ్జల్ ఖాన్ సైన్యం పరిస్థితి ఏంటి, అఫ్జల్ ఖాన్ పరిస్థితి ఏంటి, అతన్ని ఎలా చంపారు, ఇవన్నీ మనకి తెలుసును. చాలా సందర్భాల్లో పని జరుగుతున్నప్పుడు, ఒక వ్యూహ రచన చేస్తున్నప్పుడు అన్ని విషయాలు ప్రజలకి బహిరంగంగా తెలిసేలాగా చెప్పరు. మనము జానపద సినిమాల్లో చూసినప్పుడు నీకు ఎవ్వరికీ తెలియకుండా పరమరహస్యం చెప్తాను విను అని చెప్పి అతను చిట్ట చివరి క్లాస్ లో కూర్చున్నటువంటి ప్రేక్షకుడు కూడా వినపడేలాగా గట్టిగా చెప్తాడు. పరిపాలన ఆ రకంగా ఉండదు. పరిపాలనలో చాలా విషయాలు అయిన తరువాత గాని తెలియవు. బాలాకోట్ జరిగిన తరువాత గాని ప్రజలకి తెలియదు. సర్జికల్ స్ట్రైక్స్ జరిగిన తరువాత గాని తెలియలేదు. ఆర్టికల్ 370 పార్లమెంట్ లో ప్రవేశపెట్టి ఆమోదించే లోపల మిగతా వాళ్ళకి అర్థమయ్యే లోపల ఆర్టికల్ 370 రియాక్ట్ అయ్యే టైం కూడా లేదు. రియాక్ట్ అయ్యే టైం ఇవ్వలేదు.
అయోధ్యకి సంబంధించిన తీర్పు వచ్చిన తరువాత ఏ రకంగా జరిగింది మనందరం చూసాం. 370 తరువాత పరిస్థితులు కాశ్మీర్ ని రెండుగా విభజించి లదాఖ్ ను వేరు చేయటము, ఆ జమ్మూ కాశ్మీర్లని కలిపి ఉంచడం, జమ్మూ కాశ్మీర్ లో కూడా ఎన్ని పనులు చేశారు. ఇటు ఈ ఈ రకంగా మీరు నార్త్ ఈస్ట్ కావచ్చును, మణిపూర్ కావచ్చును, ఇప్పుడు మీకు కనిపిస్తున్నటువంటి ఇది మీకు శాశ్వతంగా ఉంటుంది అని, లేకపోతే ఏమీ జరగడం లేదని కానీ మనం పోనవసరం లేదు. ఏమీ జరగకుండా ప్రభుత్వము కేవలము ఒక గదిలో తలుపేసుకుని కూర్చుని, సరే గడిచినంత కాలం గడుస్తుంది, నా 5 ఏళ్ళు నేను బ్రెడ్ బటర్ జామ్ తింటూ ఉందాము అని చెప్పి అనుకునేటటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ కాదు. ఈ విషయంలో సందేహం మనం పెట్టుకోనట్లేదు. రెండవది, ఆయన ఏమీ మాట్లాడటం లేదంటే ఏదో జరుగుతున్నట్టుగా అర్థం చేసుకోవాలి. ఇది గతంలో ఆయన యొక్క చరిత్ర చూసుకుంటే అర్థమైపోతుంది. ఆ నరేంద్ర మోదీ యొక్క వ్యూహాలు నిజానికి సంకీర్ణ ప్రభుత్వం ఒక చిల్లుల జల్లెడలాగా ఉంటుందండి. సంకీర్ణ ప్రభుత్వాల్లో చిల్లుల జల్లెడలాగా మీరు ఆ పైనుంచి పోస్తే కింద నుంచి మొత్తం కారిపోతాయి. అవును. అలాంటిది మోదీ ప్రభుత్వం వచ్చి 2 నెలలైంది. 6-7 పార్టీల వాళ్ళు మంత్రులుగా ఉన్నా కూడాను చిన్న వార్త కూడా బయటకి రాకుండా కాపాడగలుగుతున్నారు. పూర్తి మెజారిటీ ఉన్నప్పుడు ఏ రకంగా రహస్యాల్ని కాపాడగలిగారు, ఈ రోజు ఆ రహస్యాల్ని కాపాడగలుగుతున్నారు. కాబట్టి మీకు ఇదే ఇండికేషన్. మణిపూర్ లో ఏం జరుగుతోంది అన్నది మీకు ఫలితం కావాలి కానీ ఏదో చేస్తున్నట్టు కనిపించడము. చాలా మంది ఏమంటారంటే ఏదో చేస్తున్నట్టు కనిపించాలి అని అంటారు. సో దీన్నే విపక్షాలు కూడా ఈ అన్రెస్ట్ ని క్రియేట్ చేయడానికి వీటిని ఉపయోగించుకుంటున్నాయి అన్నమాట. విపక్షాలు తొందరపాటులో తప్పటడుగులు వేస్తారు. మీరు జాగ్రత్తగా గమనించి, నరేంద్ర మోదీ గత 10 సంవత్సరాల జీవితమే కాదండి. నరేంద్ర మోదీ అంతకు ముందు ఒక 20 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీకి ఫుల్ టైమ్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేశారు. అంతకుముందు 20 సంవత్సరాలు ఆయన RSS ప్రచారంగా పనిచేశారు. నరేంద్ర మోదీ యొక్క జీవితంలో మీరు కనుక ఆయన లైఫ్ చూస్తే 3 క్లియర్ ఫేజెస్ ఉన్నాయి. 12 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 10 సంవత్సరాలు ప్రధానమంత్రి, 22 సంవత్సరాలు, ఈ 20 ఏళ్ళు ఒక పీరియడ్. 1979-80 నుంచి ప్రారంభించి 2001 వరకు ఉన్నటువంటి పీరియడ్ ఏదైతే ఉందో ఇది ఆయన బీజేపీ ఫుల్ టైమర్ గా పనిచేశారు. అంతకు ముందు ఆయన అరౌండ్ లేట్ 60s నుంచి RSS ప్రచారంగా పనిచేశారు. 20 ఏళ్ళు ప్రచారంగా మొత్తం గుజరాత్ అంతా పనిచేశారు. 20 సంవత్సరాలు పార్టీ యొక్క ఆర్గనైజింగ్ సెక్రటరీగా ముందు గుజరాత్ లో, తర్వాత యావత్ భారతదేశంలో పనిచేశారు. ఆ తరువాత 20 సంవత్సరాలుగా ఆయన అధికార బాధ్యతల్లో. కాబట్టి గమనించవలసిన విషయం ఏంటంటే నరేంద్ర మోదీ అనేటటువంటి వ్యక్తికి ఉన్నటువంటి ఈ అనుభవాన్ని మీరు అతని యొక్క వర్కింగ్ స్టైల్ తెలిసినటువంటి వాళ్ళు ఆయన సైలెంట్ గా ఉన్నారు, ఒక విషయం గురించి మాట్లాడటం లేదు అంటే ఆ విషయం మీద చాలా వేగంగా పని ఏదో జరుగుతోంది అన్నది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే గత 10 సంవత్సరాలు మనం అదే చూసాం.